నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కాద్రిలో పెద్ద ఎత్తున పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసిన జిల్లా ఆరోగ్య అధికారి. కాద్రి ప్రాంతంలో కరువుకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు మాత్రమే మహిళల జాబ్ మేళాలో వజ్ర భాస్కర్ రెడ్డి. కాద్రి బాలికల కళాశాల విద్యార్థినీలు బీసీ హాస్టల్లో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడింది. ప్రతి ఏటా ఏడాదిలో 2 సార్లు ఈ కార్యక్రమాలు నిర్వహించవలసి ఉండగా పోలియో కేసులు ఒక్కటి కూడా నమోదు కాకపోవడంతో భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పోలియో కార్యక్రమాన్ని ఈ ఏడాది ఒక్కసారే నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం ఈ రోజు నిర్వహించారని ఆరోగ్య శాఖ జిల్లా స్థాయి అధికారి కాసిరెడ్డి అన్నారు. ఉదయం లాంఛనంగా ప్రారంభించి నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కద్రి ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులు పిల్లలకు ఆయన చుక్కల మందులు పంపిణీ చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వయసు పిల్లల వరకు ఈ చుక్కల మందులు విధిగా వేయించాలని, పిల్లల భవిష్యత్ ఆరోగ్యం సురక్షితంగా ఉండాలంటే పోలియో చుక్క తప్పనిసరిగా ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మరో అధికారి నాగరాజు, పిఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొని పోలియో చుక్కల పంపిణీని నిర్వహించారు. అయ్యో సార్ కొద్ది సైలెంట్ సార్ సైలెంట్ సార్ ఇక్కడ పోలియో చుక్కలు వేయించండి. ఈరోజు పోలియో చుక్కలు దినం. ఈరోజు 5 సంవత్సరాల పిల్లలందరూ పోలియో చుక్కలు 2 చుక్కలు వేయించుకొని వెళ్ళాలి. వేయించున్నారు కదా, మార్కింగ్ ఉందమ్మా. పిల్లలు ఎవరన్నా పోలియో చుక్కలు తినము. ఈరోజు పోలియో చుక్కలు వేయించండి. 5 సంవత్సరాల పిల్లలు ఎవరైనా సార్ 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 ఏం పేరు వెరీ గుడ్ ఫోటో కంతే ఫోటో హైదు ఇక్కడ ఎంటర్ చేయండి 12 అని.
నేషనల్ ఇమ్యునేషన్ డే, జాతీయ పోలియో దినోత్సవంగా మనం ఈరోజు మార్చి 10వ తారీఖున అంతా మన రాష్ట్రమంతా మన ఇక్కడ 0 నుంచి అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ 2 చుక్కలు పోలియో డ్రాప్స్ చేస్తే పోలియో వ్యాధి రాకుండా ఉండేదానికి మనము ఈ దినంగా పాటిస్తున్నాము. అందుకు ఇక్కడ మన కదిరి మున్సిపల్ పట్టణంలో 60 బూతులు పెట్టి 60 బూతుల్లో 12,000 చిల్లర మన టార్గెట్ గ్రూప్ చిల్డ్రన్స్ ఉన్నారు. 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు. వారందరికీ ఈరోజు బూత్ లెవెల్లో 60 బూతులలో అందరికీ 100% ఈ పోలియో చుక్కలు వేసేదానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఏదైనా మిగిలిన వాళ్ళు ఉంటే రేపు ఎల్లుండి ఈ హౌస్ టు హౌస్ తిరిగి వాళ్లకు మా మిగతా పిల్లలు కూడా మిస్ అయిన పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారు. నేను నాగరాజు, డిప్యూటీ మీడియా ఆఫీసర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం. ఈరోజు శ్రీ దోసారెడ్డి డిఎంఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కదిరి డివిజన్లో పర్యవేక్షణ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఈరోజు కేవలం పోలియో చుక్కల ఆవశ్యకత గురించి మాట్లాడుకోవాలని, పోలియో చుక్కలు వేయించి 5 సంవత్సరాల పిల్లలందరికీ 100% పోలియో చుక్కలు వేయించి అంగవైకల్యం నుండి పిల్లల్ని కాపాడాల్సిందిగా మరియు వారిని మంచి పౌరులుగా ఆరోగ్యంగా ఉండేటట్టుగా సహకరించాలని చెప్పి ప్రజలందరికీ ఇందు మూలంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు దాదాపు 99% మంది బూతులకే వచ్చి వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా కొన్ని కారణాల వలన రాలేకపోతే రేపు మన్నాడు మా కార్యకర్తలు ఇంటి దగ్గరికి వస్తారు. దయచేసి ఈ విషయం ప్రజలందరూ ఒకరికొకరు తెలుసుకొని ఏ ఒక్క బిడ్డను కూడా వదులుకోకుండా 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి ఈ యొక్క పోలియో మహమ్మారి నుండి కాపాడాలని చెప్పి పిల్లల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజాసేవా సమాజ్, అదేవిధంగా మున్సిపాలిటీ, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ యొక్క ముగ్గురు డిపార్ట్మెంట్ల యొక్క సమన్వయంతో 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లల లోపల కూడా 100% ఇమ్యునైజేషన్ పోలియో చుక్కలు వేయించాలనే సంకల్పం చేయడం జరిగింది. సమస్య ఎక్కడైతే పనిచేస్తుందో ఆ గ్రామాల్లో అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ మొబిలైజర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పిల్లలు, అర్హత కలిగినటువంటి పిల్లలందరినీ కూడా మొబిలైజ్ చేసి ఈ పోలియో చుక్కలు వేయించడంలో వాళ్ళ కృషి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది ట్రావెల్లో ఉంటారు. అట్లాంటి పిల్లలందరినీ కూడా కవర్ చేయాలనే ఉద్దేశంతో మెడికల్ డిపార్ట్మెంట్ వారి యొక్క ఆదేశాల ప్రకారము ఈరోజు బస్టాండ్లో 2 మొబైల్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. డైరెక్ట్గా ఇక్కడ పిల్లలు వస్తున్నట్లే ఆ పిల్లలను గుర్తించి ఆ పిల్లలకు వ్యాక్సినేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ పోలియో చుక్కలు ఈరోజు నేషనల్ ఇమ్యునైజేషన్ దినంగా మనము పోలియో చుక్కలు వేస్తున్నాము. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన ఇండియాలో 2014 నుంచి పోలియో ఫ్రీ దేశంగా మనకు ప్రకటించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను. కాకపోతే మనకు పక్క దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఇంకా పోలియో కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి అక్కడి నుంచి మనకు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మనం ఇంకా ఇప్పుడు స్టిల్ మనము ఇంకా 2014 నుంచి ఈ పోలియో కార్యక్రమాన్ని, పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం మాత్రం ఒకటే విడత పల్స్ పోలియో ఉంది. ఇంతకుముందు వరకు మనం 2 విడతలు చేసుకుంటూ వచ్చినాము పోలియో పల్స్ పోలియో. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఒక విడతనే పల్స్ పోలియో జరుగుతూ ఉంది. ఇది వాళ్ళకు బూస్టర్గా డోసు ఇచ్చి వాళ్ళకు ఇమ్యూనిటీ ఇంకా బాగా కలిగజేసేదానికి ఈ పల్స్ పోలియో నిర్వహించడం జరుగుతూ ఉంది. కష్టాలలో ఉన్న జనసేన కార్యకర్తల్ని పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని జనసేన పార్టీ ధర్మవరం ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి అన్నారు. కదిరిలో జనసేన పార్టీ నాయకుడు ప్రసన్న కుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ రోజు ఆయన కుటుంబాన్ని మధుసూదన్ రెడ్డి పరామర్శించి పార్టీ తరపున 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పార్టీ కోసం ప్రసన్న కుమార్ ఎంతో చేశారని, ఆయన గుండెపోటుతో మృతి చెందడం పార్టీకి తీరని లోటు అని మధుసూదన్ రెడ్డి అన్నారు. పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి పరామర్శించే సమయం లేనందున రాలేకపోయారని, ఆయన ఆదేశాల మేరకు తాము వచ్చి కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలిపారు. పార్టీ కోసం పనిచేస్తూ మృతి చెందిన ప్రసన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు పార్టీ 1 లక్ష రూపాయల నగదును ఆర్థిక సాయంగా పంపిందని, ఆ మొత్తాన్ని ప్రసన్న తల్లి మరియు భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కదిరి జనసేన నాయకులు భైరవ ప్రసాద్, చలపతి, శివరాం ప్రతాప్, తమ్మిశెట్టి రమణ, సిపిఐ నాయకులు వేమయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకులు కదిరి నియోజకవర్గంలో ప్రముఖ నాయకులు ప్రసన్న కుమార్ గారు
గుండెపోటుతో హఠాన్ మరణం చెందారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రసన్న కుమార్ కుటుంబాన్ని మా జనసేనాని మా పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని ఏదో విధంగా మనం ఆదుకోవాలని చెప్పేసి అతని చేయంతో ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆయన వచ్చి పరామర్శిస్తారు. కొన్ని అనివార్య కారణాల వల్ల, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బిజీ ఎలక్షన్ టైం కాబట్టి రాలేకపోతున్నారు. పార్టీ తరఫున ఆయన ఆదేశాల మేరకు నేను కదిరి పట్టణానికి ఇచ్చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాం. వాళ్ళ కుటుంబాన్ని భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలి. అదేవిధంగా వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి టైంలో అయినా కూడా పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మా పార్టీ తరఫున ఉంది కాబట్టి ఆ యొక్క బాధ్యతను గుర్తిరిగి మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వాళ్ళ కుటుంబంలో మీరు వెళ్ళి పరామర్శించి వారి యోగక్షేమాలు, ఎందుకంటే వారు బాధల్లో ఉన్నారు. బాధల్లో ఉన్నప్పుడు మనం ఓదార్చవలసిన అవసరం పార్టీకి ఉంది కాబట్టి అవన్నీ కూడా గుర్తిరిగి ఈరోజు ఆయన తరఫున మేమంతా కూడా వీళ్ళ కుటుంబాన్ని పరామర్శించుకొచ్చాం. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ అమ్మగారు ఉన్నారు. వాళ్ళ అమ్మగారు కూడా ఎంతో ఆ భగవంతుడు ఆమెకు ఆరోగ్యాలు ప్రసాదించాలి. ఆమె కూడా ఏదైనా కష్టం వస్తే ఎప్పుడైనా సరే మా జనసేన పార్టీ తరఫున మేమంతా కూడా జిల్లాలో ఉన్న నాయకులు అయితేనేమి, కదిరిలో ఉన్న మా నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటారు. భరోసాగా ఎప్పుడు కూడా ఎల్లవేళ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళని కలవచ్చు. వాళ్ళు కలిసిన తర్వాత ఏదైనా సమయం వాళ్ళకు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. बाद में बात करते थे, हेलो के बाद में बात करते అయ్యా బాబు చంద్ర దో మొబైల్ కొద్దిగా వెనక్కి తీసుకో. నేనా రవీంద్ర ఎండ తీవ్రతలు అత్యధికంగా నమోదు అవుతున్న కారణంగా అధిక వేడికి వడదెబ్బ తగిలే ప్రమాదాలు అధికంగా ఉంటాయని ఆరోగ్య శాఖ జిల్లా అధికారి కాశిరెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన కదిరిలో పల్స్ పోలియో కార్యక్రమాల తనిఖీకి వచ్చి సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వడదెబ్బ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మార్చ్, ఏప్రిల్, మే నెలలు ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తుందని, కనుక ఈ 3 నెలలు ప్రజలు అనేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎండలు అధికంగా నమోదు అవుతున్నందున ప్రజలు ఎండల్లో తిరగవద్దని, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల్లోపు తమ పనులు ముగించుకొని ఇల్లు చేరుకోవాలని, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి తమ పనులు చూసుకోవచ్చునని అన్నారు. వడదెబ్బ తగలకుండా వదులుగా ఉండే నూలు దుస్తువులు ధరించాలని, నీరు, మజ్జిగ, కొబ్బరి బోండాలు అధికంగా తాగాలని, ప్రభుత్వ వైద్యశాలల్లో ఇచ్చే ORS ప్యాకెట్లను నీటిలో కలుపుకొని తాగడం మంచిదని అన్నారు. ప్రజలు ఈ జాగ్రత్తలు పాటిస్తూ అవసరమైనప్పుడు తక్షణం వైద్యుల్ని సంప్రదించి తగిన వైద్య సహాయం పొందాలని సూచించారు. ఇప్పుడు ఈ మార్చి నుంచి ఈ ఏప్రిల్, మే 3 మాసాలు మనకు అధిక ఉష్ణోగ్రతలుగా నమోదవడం జరుగుతుంది. అందుకు ఈ ఎండ వేడిమిలో ప్రజలు ఎక్కువ తిరగకూడదు. తిరిగితే ఈ వడదెబ్బ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలు ఈ 3 మాసాలు ఈ ఎండాకాలంలో ఉదయమే
ఉదయం 6 నుంచి 10 లోపల వాళ్ళ తమ కార్యక్రమాలు ముగించుకొని ఎక్కడైనా మంచి నీడ ప్రదేశం లేదంటే ఇల్లు చేరడం ఉత్తమంగా ఉంటుంది. తర్వాత మిగతా సాయంత్రం కూడా 5 తర్వాత 4 నుంచి ఏదైనా పనులు చేసుకోవడానికి జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ ఎండలో బాగా తిరిగితే ఈ సూర్యరశ్మి వేడి వలన వాళ్ళకు వడదెబ్బ కొట్టి ప్రమాదంగా జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి వీళ్ళు ఎండలో తిరగకుండా కొంచెము ఈ ఎండాకాలంలో ఉదయం సాయంత్రం పూట పనులు చేసుకొని మిగతా ఎండ ఉన్న టైంలో చల్లటి నీడ ప్రదేశంలో సేదతీరాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది వరకు ఈ వడదెబ్బ నుంచి ప్రమాదంగా మారుతుంది. కాబట్టి వాళ్ళు ఎండకు తిరిగినప్పుడు వాళ్ళకు ఏదన్నా ఇట్లా వడదెబ్బ కొట్టినప్పుడు వాళ్ళను చల్లని నీడ ప్రదేశం తీసుకొచ్చి బాగా వెలుతురు గాలి తిరిగేటట్టు వాళ్ళు మంచి నూలు వస్త్రాలు ఏదైనా వదులుగా ఉన్న నూలు వస్త్రాలు వాడడం మేలు. ఈ టెరికాటన్ టెర్లిన్ వస్త్రాల కంటే ఈ ఎండాకాలంలో మంచి నూలు వస్త్రాలు బాగా వదులుగా అంటే గట్టిగా ఒళ్ళు ఖర్చుకొని ఉండకుండా లూజ్గా ఉండే బట్టలు ధరించడంలో ఈ ఎండాకాలం మంచిగా ఉంటుంది. ఈ నీడ ప్రదేశంలో ఉండడం మంచిది. మంచిగా చల్లని మజ్జిగ కానీ ఏదైనా నీళ్లు ఎక్కువగా తాగడము, నిమ్మరసము, టెంకాయ నీళ్ళు తాగడము, ఎక్కువ ద్రవ పదార్థాలుగా తీసుకుంటే ఈ ఎండాకాలం మంచిగా ఉంటుందని ఈ వడదెబ్బలో ఈ నుంచి ఈ చెమట రూపకంగా లవణాలు పోతూ ఉంటాయి. దానివల్ల నీరసం వస్తుంది మనిషికి. ఆ నీరసం రాకుండా ఉండాలంటే మేము డిపార్ట్మెంట్ పరంగా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఇస్తారు. అవి కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తాగడం మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకొని ఈ వడదెబ్బ నుంచి కాపాడాలని ప్రజలకు మేము విన్నపం చేస్తున్నాం. కరువు ప్రాంతమైన కదిరిలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే వజ్ర ఫౌండేషన్ లక్ష్యమని ఫౌండేషన్ అధిపతి వజ్ర భాస్కర రెడ్డి అన్నారు. ఈ రోజు తన కార్యాలయం వద్ద మహిళలకు జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 300 మంది నిరుద్యోగ మహిళలు హాజరై తమ దరఖాస్తుల్ని అందజేశారు. కరువు ప్రాంతమైన కదిరిలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే వజ్ర ఫౌండేషన్ లక్ష్యమని ఫౌండేషన్ అధిపతి వజ్ర భాస్కర రెడ్డి అన్నారు. ఈ రోజు తన కార్యాలయం వద్ద మహిళలకు జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 300 మంది నిరుద్యోగ మహిళలు హాజరై తమ దరఖాస్తుల్ని అందజేశారు. వజ్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటి వరకు 35,000 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించానని, ఇదివరకు కొన్ని వందల మందికి ఉద్యోగాలు కల్పించారని, మరెంతో మందికి చదువుల కోసం సహాయం అందిస్తున్నానని ఆయన అన్నారు. ఇప్పుడు నెల్లేరి సమీపాన గల ఒక మొబైల్ కంపెనీలో కదిరి ప్రాంతానికి చెందిన దాదాపు 1000 మందికి ఉపాధి కల్పించామని, అదే స్ఫూర్తితో మహిళా దినోత్సవం సందర్భంగా జాబ్ మేళా నిర్వహిస్తానన్న మాట మేరకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు వివరించారు. ఇంకా కదిరి ప్రాంతంలో దాదాపు 50,000 ఉద్యోగాలు కల్పించాలన్నది తన లక్ష్యమని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో శాసనసభ స్థానానికి తాను పోటీ చేస్తానని, తనను గెలిపిస్తే కదిరిలో ఉపాధి కల్పించే విధంగా, కదిరిలో కంపెనీలు స్థాపించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా వీళ్ళందరికీ జాబ్ మేళా నిర్వహిస్తానని మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చాలామంది ఈరోజు దాదాపు 300 నుంచి 400 మంది అటెండ్ కావడం జరిగింది. ఈరోజు జాబ్ మేళాకు సంబంధించి వీళ్ళందరికీ కూడా నెల్లూరు దగ్గర శ్రీ సిటీ తడాలో జియోమై కంపెనీ పెద్ద పెద్ద మొబైల్ కంపెనీలలో వీళ్ళకు జాబ్స్ అందరికీ మ్యాక్సిమం 90% అందరికీ జాబ్స్ కూడా అలాట్మెంట్ జరిగింది. ముఖ్యంగా మహిళలంతా ఖచ్చితంగా జాబ్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా స్థిరపడాలన్న ఒకే ఒక ఉద్దేశంతో దాదాపు ఈ రోజుకు ఒక 3,000 మందికి
50 కంపెనీలలో పురుషులకు మరియు మహిళలకు జాబ్స్ ఈరోజు వరకు ఇప్పించడం జరిగింది వజ్ర ఫౌండేషన్ తరఫు నుంచి. అదేవిధంగా ఈరోజు కూడా మహిళలంతా కూడా చాలామంది చాలా ఉత్సాహంగా హాజరు కావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మ్యాక్సిమం మనం జాబ్స్ ఇప్పించినట్లయితే రేపు పొద్దున్న కరువు ప్రాంతమైనటువంటి కదిరి నుంచి కూడా ఈరోజు వీళ్ళు జాబ్స్కి వెళ్ళినట్లయితే రేపు పొద్దున్నే అక్కడున్న ఫెసిలిటీస్ అన్నీ అంటే 6 నెలల కింద దాదాపు ఇప్పటికే సుమారు 1000 మంది వరకు మన ప్రాంతం నుంచి ఉద్యోగాలు చేయడం జరుగుతుంది శ్రీ సిటీలో. వాళ్ళందరి యొక్క ఇన్స్పిరేషన్తో ఈరోజు ఇంతమంది మళ్ళీ అటెండ్ కావడం జరిగింది. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈరోజు ఇంత మంచి కంపెనీలో మనకు జాబ్ రావడం అనేది నిజంగానే ఒక అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే దాదాపు 10,600 రూపాయల శాలరీతో హాస్టల్ వసతి మరియు భోజన వసతి ఫ్రీగా ఉండి సెంట్రల్ ఏసీ సౌకర్యం అంటే పిల్లలంతా కూడా పూర్తిగా అక్కడ లోపల జాబ్ చేసేందుకు కూడా పూర్తిగా సెంట్రల్ ఏసీ సౌకర్యంతో వాళ్ళు జాబ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రక్షణతో కూడుకున్నటువంటి హాస్టల్ వసతి కావచ్చు, లేదంటే భోజన సౌకర్యం అంతా ఉంటుంది. కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి ఇలాంటి ఉద్యోగాలకు జరగబోయే రోజుల్లో వజ్ర ఫౌండేషన్ నుంచి వజ్రభాస్కర్ అనే నేను ఇలాంటి జాబ్ మేళర్స్, ఎందుకంటే నా యొక్క ఉద్దేశం ఒకటే, జరగబోయే రోజుల్లో దేవుని దయ వల్ల ఈసారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది. జరగబోయే రోజుల్లో నేను గెలిచిన వెంటనే మన కదిరి ప్రాంతంలోనే నేను ఇలాంటి పరిశ్రమలు తీసుకొని వచ్చి దాదాపు ఒక 25,000 మందికి ఉద్యోగాలు ఇప్పాలని ఒక ఆలోచనతో ఉన్నాను. కానీ అంతకంటే ముందు ఎటువంటి పదవి లేకపోయినా కూడా దాదాపు 3,000 మందికి ఉద్యోగాలు ఇప్పించడం అయితేనేమి, 35,000 మంది కంటి ఆపరేషన్లు అయితేనేమి, ఎంతోమంది పేద విద్యార్థులను చదివించడం అయితేనేమి, దాదాపు ₹1 భోజనం ఈరోజు నిజంగానే రోజుకు 1,500 నుంచి 2,000 మంది తినిపోతున్నారంటే నిజంగానే నాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రైతులంతా కరువు ప్రాంతంలో ఉండడం వల్ల భోజనానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇక్కడ మనం ₹1 భోజనం స్టార్ట్ చేసాం. ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు వజ్ర ఫౌండేషన్ నుంచి చేసుకుంటూ ముందరపోతున్నాం. జరగబోయే రోజుల్లో ప్రజల యొక్క ఆశీస్సులతో, అందరి ఆశీస్సులతో ఈసారి నేను స్వతంత్ర ఎమ్మెల్యేగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఇలాంటి ఆశీస్సులు ఇచ్చినట్లయితే ఇప్పుడు పిల్లలంతా కూడా బయటకు పోయి ఉద్యోగాలు చేసుకోవడానికి ఫెసిలిటీ కల్పిస్తున్నా. రేపు పొద్దున్నే కదిరిలోని పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇప్పించాలని ఒక ఆలోచనతున్నాను. కనుక వీళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు చేసుకొని స్థిరపడాలని నేను మనసవాస కర్మన కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే. ఏమో ఇంకా అప్లికేషన్ రాదు కదా, పూర్తిగా ఫామ్ ఫిల్ చేయండి అమ్మా. 2000 వరకు ఎలిజిబుల్ ఉంటారు మమ్మల్ని. 2001 మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా మహిళా విద్య కోసం ఉద్యమించి విజయం కైవసం చేసుకున్న భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆశయాల నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి మహిళపై ఉందని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు హరిప్రసాద్ అన్నారు. ఈ రోజు కదిరి ప్రభుత్వ కళాశాల బాలికల బీసీ హాస్టల్లో సావిత్రిబాయి పూలే వర్ధంతిని నిర్వహించారు. ప్రతి మహిళ విద్యావంతురాలైనప్పుడే సమాజం అభివృద్ధి చెందినట్లని గట్టిగా విశ్వసించిన దిశాలి సావిత్రిబాయి పూలే అని హరిప్రసాద్ అన్నారు. ఆమె జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. పూలే జీవిత చరిత్ర ప్రతి మహిళకు ఆదర్శమని, ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని, ప్రతి నియోజకవర్గంలో బాలుర బీసీ హాస్టల్ కు జ్యోతిరావు పూలే పేరును, బాలికల బీసీ హాస్టల్ కు సావిత్రిబాయి పూలే పేర్లను పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా ఈ వర్ధంతి సమావేశంలో హాస్టల్ వార్డెన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సావిత్రిబాయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని చదవాలని అన్నారు. దాదాపు 18వ శతాబ్దంలోనే సమాజంలోని దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన పూలే దంపతులు ప్రతి ఒక్కరికి ఆదర్శమూర్తులని అన్నారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. మేము ఈరోజు
ఆమె మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అప్పటికే 18వ శతాబ్దంలోనే ఆమె మహిళలను చాలా అభ్యున్నతిలో, మహిళ చదువుకుంటేనే ఆ కుటుంబం అంతా చదువుకుంటుంది అనే ఉద్దేశంతో మహిళల్లో కొంచెం అభ్యుదయం తెప్పించి ఆమె విద్యను అభ్యసించాలని చాలా మోటివేట్ చేసిన మహిళ ఆమె. ఈ సంవత్సరమే మనకు కూడా ఆమె పేరుతో ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాలుగా కూడా ప్రకటించారు ప్రభుత్వము. ఇది చాలా సంతోషించాల్సిన విషయము. కాబట్టి మహిళలందరికీ ఇది ఏమంటే ఈ 18వ శతాబ్దంలోనే ఆమె ఇంత అభ్యున్నతికి పాటుపడిందంటే మనకి అభ్యున్నతికి పాటుపడాలి, మహిళల అభ్యున్నతికి మనం ఎక్కువగా కృషి చేయాలని అందరినీ కోరుకుంటూ 1831లో మార్చి 10వ తేదీ నాడు మన జ్యోతి పూలే సావిత్రిబాయి గారు జన్మించడం జరిగినది. అందులో భాగంగానే ఆనాటి కాలంలోనే బాలికలకు విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ఆమె ఒక తొలి అడుగు వేయడం జరిగినది. ఆమెకు 9 సంవత్సరాల ప్రాయంలోనే వాళ్ళ తల్లిదండ్రులు జ్యోతి పూలేరావు గారితో వివాహం చేయడం జరిగింది. కాబట్టి ఆమెకు అప్పట్లో చదువు రాదు. కాకపోతే శూద్రులు బడికి పోవాలా అనే ఒక ఉద్దేశంతో పోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు వాళ్ళకి దాడి చేయడం జరిగినది. కాబట్టి అప్పుడు ఆమె ఏం చేసింది, పిల్లలకు జ్ఞానం ఉండాలి అనే ఒక మొదటి అడుగు ఆమెకు మెదడులో మొలిచింది. కాబట్టి అప్పుడు ఆమె భర్తనే ఆమెకు తొలి గురువుగా భావించి ఆయన దగ్గర విద్యను అభ్యసించడం కూడా జరిగింది. 1848లో మొదటిసారి పాఠశాల పూణే అనే రాష్ట్రంలో బుధవారపేట్ తాత్యా బూడే సాహెబ్ వాడి ఇంటిలో మొదటి పాఠశాలను నిర్మించి అక్కడ కొందరు బాలికలకు విద్యను అభ్యసించడం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 1855 వరకు 1417 పాఠశాలలు నిర్మించి ప్రతి ఒక్కరికి విద్యను అభ్యసించాలని ఆమె మొదటి అడుగుతోనే 1417 పాఠశాల నిర్మించింది. కాబట్టి 1852లో మహిళా మండలి అనే ఒక ఏర్పాటు చేసి కూడా ఆమెకు మహిళలకు దగ్గరగా ఉండి అన్ని విధాలుగా తోడ్పాటు చేసుకోవడం జరిగినది. 1897లో ఆమె మరణించడం కూడా జరిగినది. మొదటి ఉపాధ్యాయులు మన భారతదేశంలో ఎవరు అంటే మన సావిత్రిబాయి పూలే గారిని కూడా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరము ఈరోజు మనం అందరి ముందర కూడా ఉండాలి. బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఆకాంక్షించి ఆనాడు 1830 ఆ ప్రాంతంలో మహాత్మా పూలే గారు విద్యను అభ్యసించి శూద్రులు అతిశూద్రులు అనేటువంటి సమాజంలో నాగరికత వ్యవస్థలో ఆనాడే సాహు మహారాజ్ ఆయన యొక్క జ్ఞానోదయంతో, ఆయన యొక్క ఆలోచన విధానంతో ఆయన చదవడం జరిగింది. దాంతోపాటే తన భార్య కూడా చదివి చెప్పేయడం, తద్వారా భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే గారి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటి మేము తెలియజేస్తున్నాం, సాంఘిక విప్లవకారిణి అయినటువంటి మహాత్మా పూలే గారు కానీ అలాగే సావిత్రిబాయి పూలే గారు కానీ జీవిత చరిత్ర విద్యార్థులు బుక్కు పాఠాంశాల్లో చేర్చాలని ఈ సందర్భంగా అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతుందని. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకి నీరెక్కినట్టు వివరిస్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, మహాత్మా గాంధీ అని పిలుస్తున్నటువంటి గాంధీ గారికి అయితే బుక్కు పాఠాంశాల్లో ఉంది, నెహ్రూ గారి జీవిత చరిత్ర పాఠాంశాల్లో ఉంది. ఒక బీసీ వర్గానికి మాలికులంలో పుట్టినటువంటి ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ ఆది దంపతుల జీవిత చరిత్రని పాఠాంశంలో చేర్చాలని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే సావిత్రిబాయి పూలే గారు అనేక దురాచారాలని మహిళలు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో
విద్యా బోధన కరువైనటువంటి మహిళలను అగౌరవపరిచేటువంటి ఆ కాలంలో మహిళ కూడా పురుషునితో సమానము, పురుషునిలో మహిళ ఎక్కడ తీసిపోదు. ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశంలో రాష్ట్రపతులు అయితేనేమి, ప్రధానమంత్రులు అయితేనేమి, అనేక వ్యవస్థల్లో ఆడవారే ప్రప్రథమంగా ఉన్నారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడవారికి పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారంటే దానికి సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే గారే దానికి కారణమని మనం ఎంతగానే చెప్పుకోవచ్చు. వీళ్ళ ఆలోచన విధానంతో ఆనాడు సత్య శోధక్ సమాజ్ అనేటువంటి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆడవారికి విద్యాబోధన అయితేనేమి, శూద్రులకి అతిశుద్ధులకి విద్యాబోధన అయితేనేమి, అగ్రవర్ణ కులానికి చెందినటువంటి వెనకబడినటువంటి వారికి విద్యాబోధన అయితేనేమి, బ్రాహ్మణులకు విద్యాబోధన అయితేనేమి, అనేకమే అంటే ఇక్కడ శూద్రులు అతిశుద్ధులు కాదు, ఎవరైతే వెనకబడి ఉన్నారో అగ్రవర్ణ కులాలు కూడా వెనకబడి ఉన్నారో వాళ్ళు కూడా విద్యాబోధన చెప్పాలన్నటువంటి గొప్ప ఘన చరిత్ర ఈ ఆది దంపతులకు దక్కుతుంది. మేము కూడా తెలియజేసుకుంటున్నాం. వీరి యొక్క జీవిత చరిత్ర పాఠాంశాలు చేర్చాలి. అలాగే బడుగు బలహీన వర్గాల్లో ప్రతి ఒక్క మండలంలో, రాష్ట్రంలో ఏవైతే మండలాలు ఉన్నాయో 13 జిల్లాల్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే ఒక హాస్టల్, మహిళా హాస్టల్, అలాగే బాయ్స్ హాస్టల్ నిర్మించాలి. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి వెనకబడినటువంటి ప్రాంతంలో, ఈ ప్రాంతంలో విద్యాబోధన ఏదైతే ఈరోజు ఆడవారు ముందని చెప్తున్నారో వీళ్ళు భవిష్యత్తులో అనేకమైనటువంటి విద్యను అభ్యసించే ఆస్కారం ఉంది. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి రెఫర్ చేస్తున్నాం, సావిత్రిబాయి పూలే వర్ధంతి జయంతి రికార్డెడ్గా గవర్నమెంటే నిర్వహించాలని, అంటే జయంతులు చేస్తున్నారు, వర్ధంతి కూడా చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ Sir, have a look from this side, no? Here. I am Jahir from grade 7. Welcome to our second annual science fair. This is a model of satellite. It is. Don't remove all buttons. Leave just switch on light. You use this device now. Finding is for a somehow. Yeah, little low. Yeah. Welcome to our second annual science fest. I will now show you that sugar and salt can completely dissolve water, but sun does not dissolve hence sugar and salt are soluble substance and sand is insoluble.
యూత్కి 6 నెలల కింద నేను ప్రామిస్ చేసిన విధంగా వజ్ర ఫౌండేషన్ తరఫున దాదాపు 1200 అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి వజ్ర లగాన్ టీమ్ అనేసి అందరికీ బ్యాట్ బాల్ స్టంపులు ఇవ్వడం ఆ రోజు ప్రామిస్ చేశాను. అందులో భాగంగా ఈరోజు వజ్ర లగాన్ టీం కింద దాదాపు ఈరోజు ఒక 300 నుంచి 400 కిట్లు అందరికీ ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మిగతా వాళ్ళకంతా కూడా ముందుగానే వాళ్ళ ఊర్లకు చేర్చాము. ఖచ్చితంగా నేను ఎప్పుడైతే వాళ్ళ ఊర్లకు వచ్చినామో వాళ్ళ ఊర్లకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను ఆ రోజు ప్రామిస్ చేసిన విధంగా ప్రతి పిల్లడు స్పోర్టివ్గా ఆడుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు వజ్ర లగాన్ టీం పేరు మీద అందరికి ఫోన్లు చేసి మాట్లాడి అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు అందరికీ క్రికెట్ కిట్లు ఇవ్వడం జరుగుతుంది. జరగబోయే రోజుల్లో యూత్ అంతా కూడా ఉల్లాసంగా ఉండాలంటే హాలిడేస్ వస్తున్నాయి. ఈరోజు క్రికెట్ టీంలో వీళ్ళందరూ కూడా పాల్గొనాలి అంటే వాళ్ళకు మినిమం ప్రాక్టీస్ కావాలి. కాబట్టి వీళ్ళందరికీ ఈరోజు దాదాపు ఒక 400 మందికి ఈరోజు కిట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని మంది కూడా వాళ్ళ విలేజెస్లో వాళ్ళకందరికీ చేరిపోతాయి. ముఖ్యంగా ఇవన్నీ చేయడానికి ముఖ్య కారణం ఏమంటే ఇన్ని రోజులు వజ్రభాస్కర్ రెడ్డి అంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. అన్న మాకు కూడా క్రికెట్ కిట్లు ఇవ్వచ్చు కదన్నా, ఎంతోమంది కంటి ఆపరేషన్ చేస్తున్నావు, ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నావు, రూపాయి భోజనం పెడుతున్నావు, ఎంతోమందికి పెళ్ళిళ్ళు చేస్తున్నావు, ఇన్ని చేస్తున్నావు అన్న మా యూత్ అంతా మేము మాకు కూడా ఒక క్రికెట్ కిట్ ఇవ్వనా అని ఒక 2-3 పిల్లలు అనే దానికి మొత్తం నియోజకవర్గం అంతా కూడా క్రికెట్ కిట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో వజ్ర లగాన్ టీం అని ఒక 6 నెలల కింద అందరికీ కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. అప్పుడు దాదాపు వాళ్ళు స్పందించి ఒక 1000 నుంచి 1200 అప్లికేషన్లు మాకు రావడం జరిగింది. దాంట్లో ఈరోజు ఒక 400 మందికి మనం 400 అప్లికేషన్లు ఫిల్ చేశాము. మిగతా వాళ్ళందరూ కూడా ముందుగానే వజ్ర ఫౌండేషన్ నుంచి ఆల్రెడీ కిట్లు అనేది జరిపోయినాయి. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తున్నా, పిల్లలందరూ కూడా మంచి వాతావరణంలో పెరిగి మంచి ఆటలు ఆడి జరగబోయే భవిష్యత్తులో కూడా వాళ్ళు బాగుండాలని కోరుకుంటూ, అంతేకాకుండా ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్న యూత్ అందరూ కూడా నాన్న ఈ యొక్క లగాన్ టీంతో పాటు మీ యొక్క జీవితాలు మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నా, నా జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈసారి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను కనుక మీ యువరక్తం అంతా ఒకటే, మనమందరం ఒకటవుదాం. ఖచ్చితంగా ఈసారి ఒక ఆదర్శవాదంగా సేవ చేసే వ్యక్తిని గెలిపించుకోవాలని యూత్ అందరికీ నేను డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా వాళ్ళందరూ చూస్తే కల్మషం లేని మనుషులు, వాళ్ళందరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు, అన్న నీ వెంట మేమని. నిజంగానే నాకు 1000 ఏనుగుల బలం రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒకటి చెబుతున్నా, ఈరోజు ఒక రాజకీయ పార్టీలు కొన్ని అవాకులు చవాకులు వెళ్తున్నాయి. వజ్రభాస్కర్ రెడ్డి అమ్ముడుపోతున్నాడు, వజ్రభాస్కర్ రెడ్డి ఇది చేస్తున్నాడు, వజ్రభాస్కర్ రెడ్డి ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబితే చీరలు పంచుతున్నాడు, లేదంటే ఇంకొకరు ఎవరో చెబితే 5 కోట్లకు 6 కోట్లకు అమ్ముడుపోతున్నాడని. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నా, దాదాపు ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడి ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి ఎంతైతే ఖర్చు పెడతాడో అంత 4 గంటలు ఈరోజు ప్రజాసేవ కోసం, ప్రజల కోసం ఈరోజు నా సొంత ఆస్తులమ్మి ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి నా తల తెగి బయటపడినా కూడా ఖచ్చితంగా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాను. ఖచ్చితంగా వీళ్ళందరూ ఆశీస్సులతో ఖచ్చితంగా గెలవబోతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పేరు కే గంగరాజు, మాది చిరుమాంపల్లి గ్రామం, అర్జునవాడ ఎఫ్సీ కాలనీ. ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మాకు వజ్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాకు క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. అదేవిధంగా వజ్ర ఫౌండేషన్ ద్వారా వజ్రన్న గారు గత 9 సంవత్సరాలుగా
గత 9 సంవత్సరాలుగా కంటి ఆపరేషన్లు చేయించినాం. అదేవిధంగా పేదలకి ప్రతి ఒక్క చీరలు పంపిణీ చేశాడు. అదే మా యూత్కి అయితే ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో ప్రతి పెన్నిళ్ళలోనూ ప్రతి ఎవరైనా వ్యక్తి చనిపోయినా కూడా చనిపోయిన వ్యక్తి దగ్గర కూడా ఈ వజ్రన్న రావడం జరుగుతుంది. ప్రతి పేద కుటుంబానికి పెద్ద కొడుక పెద్ద తండ్రిగా ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తిగా వచ్చి ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన మాకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మేము గెలిపించుకొని మా యూత్ అందరికీ ఆదర్శంగా ఉన్న వ్యక్తిని గెలిపించుకొని ఈ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసుకుని ఎన్నకి మేమందరం తోడుండి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపిస్తానని మేమందరము తెలియజేస్తున్నాం. ఎగవపల్లి పంచాయతీ నుంచి వచ్చాను. ఈరోజు ఒక్క క్రికెట్ కిట్లు ఇవ్వడమే కాకుండా వజ్రభాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రకటించినప్పటి నుంచి గత 9-10 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు. ఈరోజు ఒక టీం కిట్ ఇవ్వడం అన్నదే కాదు, ఒక యూత్ మనకి అప్కమింగ్ ఎమ్మెల్యేగా వస్తున్నాడు కాబట్టి ఆ ఎమ్మెల్యేని మనము సహకరించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చాలామంది యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తన దగ్గరకు వచ్చి అతని బలాన్ని సమకూరుస్తున్నారు. అంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆ వ్యక్తికి మా మద్దతు ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాం. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలండి. వజ్రభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి నాట్ ఓన్లీ కదిరి కాన్స్టిట్యుయెన్సీలో కాదు, చుట్టూ ఉన్నటువంటి పుట్టపర్తి కావచ్చు, మదనపల్లి కావచ్చు, పులివెందుల కావచ్చు, ధర్మవరం కాన్స్టిట్యుయెన్సీ అందరికీ తెలుసు వజ్రభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి. ఈ వజ్రభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఒక కదిరి నియోజకవర్గం నిమిత్తం కాకుండా అనేక విలేజ్ల నుంచి కానీ అనేక నియోజకవర్గాల నుంచి వచ్చి అతని దగ్గర చాలా హెల్ప్ పొందిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అదే మహిళలకైతే జాబ్ మేళ అయితే ఏంటి, యువకులకైతే అనేక రకాల విద్యా విషయంలో కావచ్చు, అనేక వైద్య ఖర్చులు కావచ్చు, అనేక రకాలుగా అతను చేదోడు వాదోడుగా ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా ఒక పెద్ద అన్నలాగా అందరికీ తోడు ఉంటున్నాడు. కాబట్టి ఈ యువకులు మొత్తం కూడా ఒక యువకుడిని పట్టం కట్టాల్సిందిగా నా మనవి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కదిరిలో పెద్ద ఎత్తున పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసిన జిల్లా ఆరోగ్య అధికారి. కదిరి ప్రాంతంలో కరువుకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు మాత్రమే మహిళల జాబ్ మేళాలో వజ్రభాస్కర్ రెడ్డి. కదిరి బాలికల కళాశాల విద్యార్థినీలు బీసీ హాస్టల్లో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఖాద్రి న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.